హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని పలు చోట్ల డ్రైనేజ్ పైప్ లైన్లు పొంగి పొర్లుతున్నాయి. పద్మారావు నగర్లోని బాపూజీ నగర్లో రోడ్లన్నీ కూడా మురుగునీటి కంపు కొడుతున్నాయి. ఆ మురుగునీటిలో రాకపోకలు సాగిస్తున్నారు కాలనీవాసులు. ఇక ఇళ్లలోనూ వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి డ్రైనేజ్లు పొంగి పొర్లుతాయని, ఆ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తమను ఈ డ్రైనేజ్ కంపు నుంచి విముక్తులను చేయాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, నిన్న కురిసిన వర్షానికి మొత్తం నగరం అంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్న పరిస్థితి. అయితే కొన్ని ఏరియాస్లో లోతట్టు ప్రాంతాలలో మనకి ఎక్కువగా స్టాగ్నేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షానికి, భారీ వర్షానికి ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొరుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం పద్మారావు నగర్లోని ఇటు బాపూజీ నగర్లో ఉన్నాము. ఇక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అంటే ఇది మొదటిసారి ఏం కాదు, ప్రతిసారి వర్షం వచ్చిన చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయనేసి స్థానికులు చెప్తున్నారు. ఇదే డ్రైనేజీ వాటర్లో నుంచి ఇక్కడ నుంచి మూవ్మెంట్, అంటే ఒకవైపు ఆపోజిట్ లేన్కి వెళ్ళాలంటే, అంటే ముషీరాబాద్ వైపు వెళ్ళాలంటే ఇదే రోడ్డు, ఇటువైపు వారాసిగూడ అట్లాగే పార్సిగుట్ట వైపు వెళ్ళాలంటే ఇదే రోడ్డు. కాబట్టి ఈ మధ్యలో డ్రైనేజీ పొంగటంతో అటు రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. కానీ అదే డ్రైనేజీ వాటర్లో, అంటే ఉదయాన్నే పాల ప్యాకెట్స్కి కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని డ్రాప్ చేయడానికి కావచ్చు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ప్రతి వాళ్ళు ఈ రూట్ నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అదే మురికి నీళ్లలో ట్రావెల్ చేస్తూ మనకి ఇక్కడ నుంచి మూవ్మెంట్ అయితే జరుగుతుంది. వాహనాలు అంటే 2 వీలర్స్ 4 వీలర్సే కాకుండా ఈ రూట్లో రూట్ నెంబర్ 44 బస్ రూట్ ఇది, ఈ రూట్ నుంచే వెళ్తుంది. కాబట్టి మరింత ఇబ్బంది పడుతున్న స్థానికులను మనం చూస్తూ ఉన్నాము. గత కొన్నేళ్లుగా ఇక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా కూడా అధికారులు ఇక్కడ పట్టించుకోవట్లేదు అని స్థానికులు వాపోతున్న పరిస్థితి. ఇక్కడ ప్రతిసారి ఇట్లానే ఉంటుందా అండి? ఎట్లా అసలు డ్రైనేజీ చూస్తే చాలా ఘోరంగా ఈ రూట్ మొత్తం అంతా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కదా? అవునండి, ఇక్కడ ఎప్పటికైనా వాటర్ ఫ్లో అవుతుంది, రానుకొని చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఎవరు కూడా రాత్రి కూడా నడవడం చాలా కష్టంగా ఉన్నాయి. చాలా మంది స్లిప్ అయి పడిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా అసలు లేవు. వాటర్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లో అవుతుందో. రైట్, సో చూస్తున్నాం కదా, కనీసం ఈ ఏరియాలో స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా లేవు అని చెప్తున్నారు. ఈ రూట్ నుంచి రాత్రి కురిసిన వర్షానికి మనకు ఆపోజిట్ లో ఒక ఇల్లు చూస్తే అక్కడ పైన ఉన్న మెట్టు వరకు కూడా పూర్తిగా వాటర్ ఇళ్లలోకి చేరుకొని అక్కడి వరకు వచ్చిన పరిస్థితి అనేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి మనకి కొంత డౌన్ దిగువకి ఉండటంతో పార్సిగుట్ట వైపు కావచ్చు, ఇటు వారాసిగూడ వైపు వెళ్లే రోడ్స్ కావచ్చు, కంప్లీట్ గా మురుగునీటితో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. పొంగి పొర్లుతున్న డ్రైనేజీలను పట్టించుకున్న నాదుడు లేడు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరటము, ఈ మురికి నీళ్లు కొంత డౌన్ లో ఉన్న ఇళ్లలోకి చేరుతున్నాయనేసి చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా కూడా మురుగు వాసన, కంపు వాసన కొడుతున్న పరిస్థితి, ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నామని స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా ముషీరాబాద్ ఏరియాలో అత్యధికంగా వర్షపాతం నమోదవడంతో ఇక్కడ ఇళ్లలో కూడా రాత్రి నీరు చేరాయని చెప్తున్నారు. దానికి తోడు ఈ మురుగునీళ్లు ఇళ్లలోకి రావడం మరింత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నామని స్థానికులు చెప్తున్నారు.